చూసినట్లయితే భోగి రోజు వాన పడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందుకని వానలో తడుస్తున్నాం. ఏం చేస్తున్నారా మొక్క పీక్కుంటా. దీన్ని ఏదో అనుకోబాగా మా భోగి కోసము చెట్లన్నీ పీక్కుంటున్నాం. రావట్లేదే ఇక్కట్లు ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. ఏమైనా భోగంటే మాకు ఎక్కడ లేని సంతోషం మామ. ఇంట్లో ఉండే పాత సామాన్లన్నీ తీసుకొచ్చి భోగులు వేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అందరినీ ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. ఇంకో విషయం ఏంటంటే మామ, ఈ భోగి పండుగని మేము చాలా సీరియస్గా తీసుకుంటాం మామ. ఎందుకంటే మా సందులో మాదే ఎంత హైట్కి వస్తే అంత ఆనందం మామ భోగి. అందుకని మేము ఎక్కడెక్కడికో వెళ్ళి ఈ భోగి ఆకుల్ని తీసుకొస్తాము. ఇవి ఎక్కడ దొరకవు, కాకపోతే మేము కష్టపడి తీసుకొస్తాం. ఇంకా అలా అందరి భోగులు చూద్దామని బయలుదేరాం. పిల్లోడు బాగా కష్టపడుతున్నాడు మామ భోగి వేసేకి. ఏదేమైనా కానీ ఈసారి ఒక కొత్త ప్లాన్ వేసాం మామ. ఈ దేవర సాంగ్ వచ్చింది కదా, దాన్ని రీక్రియేట్ చేద్దామని ట్రై చేస్తాం. దేవరా తాత అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతుంది. అది గాయస్, అలా దేవరాకి చిల్ అయ్యి మార్నింగ్ అయిపోయింది కదా, ఇంకా టీ తాగుదామని బయలుదేరాము. మీరు కూడా ఎక్కడైనా బిజీ లైఫ్లో ఉంటే ఇలా ఊర్లకి వెళ్ళి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి మామ. మళ్ళీ రావు ఫ్రెండ్స్ ఇలాంటి రోజులు. అందుకని ఇప్పుడే వెళ్ళి అంతా ఎంజాయ్ చేయండి. చూడండి, ఏమైనా మార్నింగ్ లేచి భోగి వేసుకొని అలా వచ్చి బయట తిరిగితే ఎంత బాగుంటుందో తెలుసా. ఇంకా అలా తిరిగి దగ్గరలో ఉన్న పబ్జీ కేఫ్కి అయితే వచ్చాం మామ. అయినా ఈ భోగి పండుగకి కొత్తగా వాన పడింది మామ. ఈసారి భోగికి ఏమవుతుందో ఏమో అర్థం కావట్లేదు. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో సంక్రాంతి ఎలా జరుపుకున్నామో చూపిస్తాము, చూసి ఎంజాయ్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్.